ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించాలని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సచివాలయంలో ధరణిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షలు చేశారు. ధరణిలో సమస్యలు, మార్పులు, చేర్పులు, ఇతర అంశాలపై చర్చించారు. భూ సమస్యలు నానాటికి ఎక్కువ అవుతూ ఉండటంతో సమగ్ర చట్టం రూపొందించాల్సి ఉందని అన్నారు. సవరణలపై ప్రజా అభిప్రాయం పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. కొత్త సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. అఖిలపక్ష సమావేశం నిర్వహించి అభిప్రాయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. అవసరమైతే అసెంబ్లీలోనూ చర్చ పెడతామని అన్నారు. విస్తృత సంప్రదింపులు, అఖిలపక్ష భేటీ తర్వాత నూతన చట్టం చేయాలని అన్నారు. అధ్యాయానికి పైలట్ ప్రాజెక్టుగా ఒక మండలాన్ని ఎంపిక చేయాలని అన్నారు. ఒకప్పుడు గ్రామ స్థాయిలోనే అందుబాటులో ఉండే రికార్డులు చట్టాల మార్పుతో క్రమంగా మండల కేంద్రానికి, ఆ తర్వాత జిల్లా కేంద్రానికి, రాష్ట్ర స్థాయికి వెళ్లిపోయాయని అన్నారు. గతంలో భూ సమస్యల పరిష్కారానికి అపీల్స్ చేసుకునే అవకాశం ఉండేదని అన్నారు. ధరణితో గ్రామ, మండల స్థాయిలో అయినా ఏ సమస్యకు కూడా పరిష్కారం లేకుండా పోయిందని అన్నారు. సమస్త అధికారులు జిల్లా కలెక్టర్కు అప్పచెప్పారని అన్నారు. అయితే భూ సమస్యల పరిష్కారానికి విస్తృత స్థాయి సంప్రదింపులు చేపట్టాలని అన్నారు. అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేసి అందరి అభిప్రాయాలతో సమగ్ర చట్టం తీసుకురావాల్సి ఉందని అన్నారు. భూదాన్, ఇక పోరంబోకు, ఇక ఇనాం, కాందేశికలు భూములు సమస్యలున్న ఓ మండలాన్ని ఎంపిక చేసుకుని అక్కడ సమస్యలపై అధ్యయనం చేసి సమగ్ర నివేదిక రూపొందిస్తే పూర్తి స్పష్టత వస్తుందని అన్నారు సీఎం రేవంత్.